రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడ గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపాల సంబరం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాడి పరిశ్రమను లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టిందని తెలిపారు. ముఖ్యంగా పశువుల సంఖ్య పెరగడానికి, రైతులకు మేలు చేకూర్చడానికి ప్రతి వెటర్నరీ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షల సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. గత ప్రభుత్వ హయాంలో గోశాలలు లేక పాడి రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను గుర్తు చేస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొత్తగా గోశాలల నిర్మాణం చేపట్టిందని వివరించారు. అలాగే పశువులకు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే రైతులు నష్టపోకుండా ఉండేందుకు పశు బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి రైతు తప్పనిసరిగా తమ పశువులకు బీమా చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కట్ర కళావతి, తెలుగుదేశం మండల కన్వీనర్ అడ్డాకుల నరేష్తో పాటు పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి మన్మథరావు, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఆబాల గోపాల మీవే కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన ఎంత మక్కువ మీద ఉన్నారో ప్రజల దగ్గర ఉండాల్సిన మన పశువులు కూడా అంత జాగ్రత్తగా ఉండాలని, పశువులకి కూడా ఆరోగ్యం చూడాలని, వాటికి కూడా మెడిసిన్ ఇవ్వాలని, ఏ బాధ వచ్చినా నోరు విప్పి చెప్పలేని పశువులకి మనమే ఆ కార్యక్రమాలు జయప్రదంగా చేయాలని మన డాక్టర్ని ఇక్కడికి నేరుగా మన ఇంటికే పంపించినట్లు ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది. మనకి 24 గంటలు డాక్టర్లు అయితేమ్మా మేము చేసుకున్న దృష్టినట్టు గానీ ప్రతి ఒక్క డాక్టర్ ఎవరు వచ్చినా లక్కగొండ మాత్రం పశువుల్ని చాలా కేరింగ్ మీద చూసుకుంటారు. ఏ చిన్న కష్టం వచ్చినా లేకపోతే ఏ పశువుకి ఏది బాధ అయినా మాత్రం ఫోన్ చేసిన వెంటనే రిసీవ్ చేసుకుని వస్తారమ్మా. ఇది ఈ సభాముఖంగా మీకు తెలియదు. కురుపాం నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా ప్రతి మండలంలో చాలా చక్కగా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. మరి మీరందరూ కూడా ఏదైతే వ్యవసాయ మార్కెట్ సభ్యులు కమిటీ తరపున మీకందరూ కూడా ఉచితంగా ఇచ్చినటువంటి ఈ మందులు ఇవన్నీ కూడా మీరు రైతులు, పాడి రైతులందరూ వినియోగించుకోవాలని మీకందరికీ నేను తెలియజేస్తున్నాను. పాడి రైతులందరూ కూడా మీకు మీ పశువులు ఏ విధంగా ఉన్నాయి, మరి వాటికి సంబంధించి ఏ వ్యాధులు వస్తున్నాయి అనేది మీ రైతులకే తెలుస్తుంది. వాటికన్నిటికి కూడా ఉచితంగా టీకాలన్నీ వేయించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ పాడి రైతులందరూ చక్కగా ఉండాలి. రైతులు దేశానికి వెన్నెముక. ఇవన్నీ ఉన్నాయో వాటికన్నిటికి కూడా ఉచితంగా చేయమని ప్రతి మండలానికి, ప్రతి గ్రామానికి మీరు పశువులు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకోమని చెప్తే అధికారులందరూ కూడా ఆ విధంగానే చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండలు విపరీతంగా ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి మీరు దానా కూడా మరి ఏదైతే రైతులు ఉన్నారో దగ్గర కేంద్రంలో ఉన్నటువంటి ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకొని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా రైతులకు అందరికీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గడ్డి మొత్తం ఉండదు. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి మన సబ్సిడీతో ఇస్తున్నటువంటి గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సబ్సిడీని వినియోగించుకోవాలి. ఇవన్నీ కార్యక్రమాలన్నీ చక్కగా ఇక్కడ ఉన్నటువంటి వైద్య శిబిరం డాక్టర్స్, అలాగే ఏడీ గారు, జేడీ గారు అందరూ కూడా చేయడం జరుగుతుంది. మీ రైతులు, పాడి రైతులందరూ కూడా ఇలాంటివన్నీ చక్కగా వినియోగించుకొని మనం రేపు రాబోయే రోజుల్లో ఏ వ్యాధులకి గురి కాకుండా ఉండాలి. అలాగే ఇంకా ఆవులు, గేదెలు అన్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకొని పాడి రైతులందరూ అలాగే రైతులందరూ కూడా అభివృద్ధి పదంలో ఉండాలనేదే కూటమి ప్రభుత్వం ఉద్దేశం.